హాయ్ ఫ్రెండ్స్, రెండు పెళ్ళిళ్ళు అనేది మన సినీ ఇండస్ట్రీలో కామన్గా జరుగుతున్నదే. అయితే హీరోయిన్స్ని ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన వారు ఉన్నారు, పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకుని విడిపోయిన వారు ఉన్నారు. అయితే ఈ వీడియోలో రెండు పెళ్ళిళ్ళు చేసుకొని విడిపోయిన హీరోస్ గురించి తెలుసుకుందాం రండి. మన యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున మొదట డాక్టర్ డి రామానాయుడు గారి కుమార్తె లక్ష్మీ దగ్గుపాటిని వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ పుట్టినవాడే నాగచైతన్య. నాగచైతన్య పుట్టిన కొన్ని సంవత్సరాలకి నాగార్జున లక్ష్మి ఏవో కారణాల చేత విడిపోయారు. తరువాత నాగార్జున అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ అఖిల్ పుట్టాడు. అఖిల్ పుట్టాక కూడా నాగార్జున హీరోయిన్ టబూతో ప్రేమలో పడినట్టు సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మొదట విద్యాదేవిని పెళ్లి చేసుకున్నారు. మోహన్ బాబు విద్యాదేవి గారికి విష్ణు లక్ష్మీ ప్రసన్న జన్మించాక విద్యాదేవి గారు అనారోగ్యం కారణంగా మరణించారు. తరువాత మోహన్ బాబు గారు విద్యాదేవి చెల్లెలు అయిన నిర్మలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. అప్పటిలో ఈ పెళ్లిపై చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే నిర్మలాదేవి మోహన్ బాబు గారికి మంచు మనోజ్ జన్మించాడు. మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్కు చెందిన నందిని అనే అమ్మాయిని 1997లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల చేత 2007లో విడాకులు తీసుకుని బద్రీ హీరోయిన్ రేణు దేశాయ్తో సహజీవనం చేసి కొడుకు అఖీరానందన్ పుట్టిన తరువాత 2009లో వివాహం చేసుకున్నారు. తరువాత కూతురు ఆద్య పుట్టింది. తీన్మార్ సినిమాలో నటించిన అన్నా లెజోవాతో ప్రేమలో పడిన పవన్ కళ్యాణ్ 2012లో రేణు దేశాయ్కి విడాకులు ఇచ్చి 2013లో అన్నా లెజోవాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఒక పాప జన్మించారు. సహజ నటుడిగా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ మొదట ఫ్యాషన్ డిజైనర్ అయిన మేఘనా నారాయణ్ను వివాహం చేసుకున్నారు. సిద్ధార్థ్ హీరోయిన్స్తో క్లోజ్గా ఉంటున్నాడన్న సందేహంతో వారిద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం సిద్ధార్థ్ హీరోయిన్ ఆదిత్యరావును రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అక్కినేని వారసుడు నాగచైతన్య బ్యూటీ క్వీన్ సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా సమంత నాగచైతన్య విడిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూపాల్ను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. హీరో మంచు మనోజ్ తన స్నేహితురాలైన ప్రణీతా రెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన 2 సంవత్సరాలకే వాళ్ళిద్దరూ విడిపోయారు. తరువాత భూమా నాగిరెడ్డి కుమార్తె అయిన భూమా మౌనికారెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ఒక పాప పుట్టింది. సీనియర్ యాక్టర్ విజయ్ నరేష్ గారు మొత్తం 4 పెళ్లిళ్ళు చేసుకున్నారు. సీనియర్ కెమెరామెన్ శ్రీను గారి కుమార్తెను మొదట వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు పుట్టిన తరువాత మొదటి భార్యతో విడిపోయి రేఖా సుప్రియాను రెండో వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ఒక కొడుకు పుట్టిన తరువాత రేఖా సుప్రియకు విడాకులు ఇచ్చి బెంగళూరుకి చెందిన రమ్య రఘుపతి రాయ్ని మూడవ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కొడుకు పుట్టిన తరువాత పవిత్ర లోకేష్తో ప్రేమలో పడిన నరేష్ మూడవ భార్య రమ్యకు విడాకులు ఇచ్చి పవిత్ర లోకేష్ను 4వ పెళ్లి చేసుకున్నాడు. ఇంకా ఎవరైనా 2 పెళ్ళిళ్ళు చేసుకున్న హీరోస్ కానీ ఉంటే కామెంట్ చేయండి. మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.